అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు అయితే మా వదినలు అయితే వస్తున్నారు. కదిగాక మా ఆయన తెల్ల చేపలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా వాటిని అయితే పులుసు చేయాలి. అలానే వైట్ రైస్, ఇంట్లో పెరుగు ప్యాకెట్ అంతా ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే పులుసు, అలానే వేడివేడిగా అన్నం, పప్పు, కారం అన్నీ ఉన్నాయి. పప్పు కారం ముందే ఉన్నాయి. ఇంకా నైట్ ఇద్దరమే అనుకున్నాం. మా వదిన వాళ్ళని రమ్మని చెప్పి సెకండ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, రాండి అని చెప్పినాం. అదిగాక ఇంకా 16న బళ్ళు ఓపెన్ చేస్తే మాత్రం కుదరదు రావటానికి. వాళ్ళని బడికి పంపించడం ప్రైవేట్ కదా, డబ్బులు కట్టేలా చదివిస్తున్నారు, లేట్ అవుతుందని చెప్పేసి ఇంకప్పుడు రాలేరని చెప్పేసి ఇప్పుడైతే రమ్మని చెప్పినాం అనమాట. ఇంకా నేనైతే వాళ్ళ కోసం పులుసు అలానే వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను, సరేనా? చూసేయండి. ముందైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, దీన్ని నానబెట్టేసుకుందాం పులుసుకి. ఇప్పుడైతే బియ్యం కడిగి పొయ్యిని పెట్టేసేయాలి. వీటిలోకి అయితే మాత్రం టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం కట్ చేశాను. కరెంట్ పోయింది. అల్లం, చిన్నపాయ, కొబ్బరి, చేపలు అయితే కల్లుప్పేసి ఒక అరగంట అయితే ఉంచేసాము. అలానే రైస్ అయితే ఉడికిపోతున్నాం, పక్కన సిమ్లో పెట్టేసుకున్నాం. ఆవిరి ఇంకా పులుసు మొదలు పెట్టాలి. అంటే మసాలా నూరుకుంటే ఇంకా అల్లం వెల్లుల్లి పెద్ద ఇంకా అటు తిరిగే పని ఉండదు. అసలు తెగ ఒక్కదిస్తుంది అనమాట. ఉమ్మదని తిడుతుంది, వర్షం పడిద్దాయేమో. ఇంకా 2 లైట్లు పెట్టించాడు వెలుతురు కోసం. ఒకటది ఒకటి ఇది. వెలుతురు కావాలనుకున్నప్పుడు 2 వేస్తాను. ఇప్పుడు అవసరం లేదైనా ఒకటి వేసాను, ఒకటి ఆపాను. ఈ మసాలా నూరిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు. సరేనండి, ఇంకా వదినలు వస్తున్నారని చెప్పేసి అయితే చేపల పులుసు అయితే చేస్తున్నాను కదా, దానికైతే మాత్రం తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టింది, నేనేమో కొంచెం పోసాను కదా, మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసి ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ పోసిన తర్వాత ఇంకా ఆయిల్ అంతా బాగా హీట్ అయిన దాకుండి, ఇంకా బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసాను అనమాట. పచ్చిమిర్చి అవుతుంది, ఉల్లిపాయలు అయితే వేసాను, సన్నగా ముక్కలు కోసాను. కరెంటు పోయినప్పుడు మా ఆయనే నా కోసం కట్ చేసాడనమాట. చీకట్లో ఎందుకులే నేను కట్ చేస్తాయి అని చెప్పేసి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ మా ఆయనే హెల్ప్ చేసేసాడు. నాకైతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వదిన వాళ్ళు తీసుకురావడానికి కానీ వెళ్ళాడు. ఇంక గ్యాస్ అంతా క్లీన్ చేయాలండి. అన్నం కూర అయితే వండేసి ఇల్లు కూడా తుడిసేసేయాలి. ఎందుకంటే మొన్న ఎగ్ బిర్యానీ చేసేసుకున్నాం కదా, అందువల్ల ఇంకే లాన్ తొడవలేదు. బయట పంచంతా రోజు కడుగుతూనే ఉన్నాను, ఎందుకంటే ఏగలు వెళ్తున్నాయి ఊరకూరకనే. అందుకని చెప్పేసి కడుగుతున్నాను. ఇలా ఇల్లు కూడా తొడవాలి. ఇల్లు గ్యాస్ అయితే చాలా పనే ఉంది, అందుకని త్వరగా వంట చేస్తున్నా. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక అడ్డంకి ఉంటానే ఉంటుంది. మా ఆయన ఫోన్ తెగొస్తుంది అనమాట. దేనికో దానికి చేస్తూ ఉంటారు, లైట్ కోసం అని, దానికోసం దీనికోసం అని చెప్పేసి. కిచెన్ ఇల్లంతా అయితే శుభ్రం చేసేయాలి. ఇప్పుడు చేపలు తెచ్చాడు కదా, వాసన వచ్చింది ఇల్లంతా అయితే. నేనైతే చేపలు ఎప్పుడు తెచ్చినా కానీ గ్యాస్ ఖచ్చితంగా కడుగుతా. చేపల వాసన ఒకసారి ఉందంటే ఇంక పోదన్నమాట. అందుకని ఎమ్మిటెమ్మిటే క్లీన్ చేస్తుంది, నా అభిప్రాయం ఉండిద్దని. తర్వాత ఇంకా ఏముంది, ఇంకో వదినల్లో వచ్చే టైం అయింది. మబ్బు బట్టి ఉంది, గాలి అయితే ఏం లేదు, పైన మబ్బు బట్టి ఉందనమాట. మేము పెందలాడి రమ్మని చెప్పాము. మా వదినేమో నేను పకోడీ చేస్తున్నాను, మీరు నాకు ముందు చెప్పలేదు కదా అని మా వదిన అంటుంది. ఇంకా మా వదిన రా వదిన, నువ్వు వస్తే న్యూ ఛానల్ స్టార్ట్ చేయాలి. చెప్పాను కదండి, మన ఛానల్కి ఉన్న పెద్ద ఇష్యూ అండ్ ప్రాబ్లం చెప్పేశాం కదా. కానీ 2K ఫ్యామిలీ అయినారు, 20K ఫ్యామిలీ అయినారు. నాకైతే అసలు బుద్ధి కావట్లేదు. 20K ఫ్యామిలీ సెలబ్రేషన్ కూడా చేయాలనుకుంటున్నాము. చూద్దాం, ఈ పాక పనులు అయ్యేదాన్ని బట్టి అయితే చేస్తాము. చూసారు కదా, ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చింది, నాకైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా మాట్లాడదాం అనుకున్నాం కానీ నాకైంది అప్పుడు మాట్లాడబుద్ధి కాలేదు, మౌనంగా చేస్తున్నాను అనమాట వంట. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏం బాగాలేదండి, జలుబు చేసి అసలు ఇప్పుడు కూడా తగ్గలేదు. అసలు అమ్మో ఎంత తలనొప్పి పడుతుందో ఇది జలుబు చేస్తే మనతో ఉండిద్ది. పసుపు తెచ్చేసి రాత్రి సరుకుల్లో తెచ్చింది, దాంతో సాంబార్ కొట్టాలని చెప్పేసి అంతే ఉంచాను. ధనియాలు, జీలకర్ర,
అలాగే కరివేపాకు, చిన్నులపాయ ఇంకేమున్నాయి కదా, వీటితో సాంబార్ అయితే కొట్టాలి. వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ పనులు అయిపోతే ఒక్కొక్కటి మెల్లిగా వీడియో తీసుకుంటే చేయొచ్చని మా ఆశ. కానీ చివరికి ఎలా జరిగిద్దో చూడాలా ఈ తతంగం అంతా. అయితే మేమైతే ఎన్నో అనుకున్నా, అది చేయాలి ఇది చేయాలి. పాక అయితే ముందు కోళ్ళు కానీ వేస్తున్నామండి, ఎందుకంటే వాటి మీద మాకు ఫుల్ ఐడియా ఉంది మా ఆయనకైతే. ఇంకా పాకలో వాటిని పెంచుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే వాన తడిసి ఎండకు ఉండి రోగాలు వస్తున్నాయి. ఒక పెద్ద పుంజు చనిపోయింది, 5,000 6,000 అడిగారు పుంజుని. ఇంకా అదేమో వానకి తడిసింది, అప్పుడు 4-3 రోజులు వాన పడ్డది, తర్వాత ఎండలు వచ్చినాయి. ఇంకా దానికి ఏంటంటే ఏదో సంథింగ్ ఏదో వచ్చేసి ఇంకా మెడిసిన్ వాడి అంతా వాడినా కానీ చనిపోయింది. పైన నుంచున్నట్టే కింద పడిపోయింది అనమాట, డాబ్ మీద నుంచి. తెలుసు కదా, ఓ పక్కేమో గాలి, కరెంటు పోయింది. వామ్మో అసలు ఉండి వచ్చిందండి. అప్పుడు దాకా కరెంట్ ఉంది, ఇప్పుడు దాకా ఖచ్చితంగా సడన్గా గాలి వచ్చేసింది. ఇంకా బావ కూడా వచ్చేసాడు అనమాట, నాని బావ. పిల్లల్ని అయితే స్కూల్లో జాయిన్ చేశానని చెప్పాడు. సుహాస్ని ఒక్కనే వదిలిపెడతాను, పిల్లలిద్దరు సొంత మాగులూరులో జాయిన్ చేశానమ్మా, ఈయన ఒక్కనే చూడు సరిపోయిద్దని చెప్పాడు. అది కాక అమ్మమ్మ కింద కొంచెం బాగాలేదు, జ్వరం వచ్చినట్టుగా ఉందంటే చూసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాడు. ఇంకా చూసారు కదా, చాలా గ్రేవీ అయితే వచ్చింది. మీరు చేపల పులుసు ఇలా చేస్తారనుకోవచ్చు, ఇలా చేసుకుని తింటేనే మాకు కొంచెం బాగుంటుంది అన్నట్టు ఇలానే చేసుకుంటాం. ఇంకా ఎవరు ఎలా అంటే మా స్టైల్లో మాది, మీ స్టైల్లో మీది అనమాట. మాకెళ్ళి చేసుకున్నట్టు మిమ్మల్ని చేసుకున్నట్టు మేము చేసుకోం. టేస్ట్ని బట్టి అంటే వెరైటీని బట్టి, యూట్యూబ్ ఛానల్లో చూసి దాన్ని బట్టి ఎవరు కొత్తగా చేయాలనుకుంటే అప్పుడు చేస్తారు. మాకెళ్ళి అయితే ఇంక ఇలానే చేసుకుంటాం కాబట్టి ఇలానే చేస్తాం. మొత్తం కలిపి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, టమాటా వేయకుండా మా కళ్ళు అయితే. కానీ నాకు అట్ట రాదు. మా ఆయన బావా నేను చేయను బావా, నువ్వే చేయ బావా, నేను చేసుకుంటే నాకు తినబుద్ధి కాదు అసలు. ఈ చేప కూర నాకు ఇష్టం ఉండదు, ఎప్పుడో ఒకసారి తింటానంటే అస్సలు వెళ్ళలేదు. మా వదినేమో 3 పిల్లల్ని వేసుకొని వస్తున్నాను కదా, ఎదురు రమ్మని చెప్పేసరికి మా ఆయన వెళ్ళాడు, తప్పించుకున్నాడు వంట చేయమంటే. ఇంక చేసేది ఏముంది, నేనే చేస్తున్నాను. మళ్ళీ వదినోళ్ళు వచ్చే టైం అయింది, పిల్లలు వస్తారు, ఆకలితో ఉంటారు. ఇంకా ఈ గాలి బాగా తగులుతుంది. ఒకవేళ వాన పడినా కానీ ఏడవుతారు ఈ మధ్యలో అని చెప్పేసి నేనే ఇంట్లో వంట చేస్తున్నాను. అన్నం అయితే వండేసాను, ఇంకా చేపల పులుసు ఒకటేనమాట బ్యాలెన్స్ ఉంది. చూసారా గ్రేవీ అంతా బాగా వచ్చేసింది. టమాటా ఉల్లిపాయ వేసేసరికి చాలా గ్రేవీగా ఉంది. మిక్సీ పట్టేద్దాం అనుకుంటే మిక్సీ లేదండి, లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తే ఇంకా బాగుంటుంది. ఒకటే గాలి, ఎంత పెద్ద గాలి అంటే అంత గాలి అనమాట, దుమ్ము కూడా పడుతుంది. కరెంటు పోయిందనమాట, మొత్తం గందరగోళంగా ఉంది కరెంటు పోయేసరికి. చూసారా ఇంకా వీళ్ళు ఎట్ట వస్తున్నారో ఏమో మా వదిన వాళ్ళు. ఒక గాలి వాన. ఇంకొక కోడిని కూడా కప్పెట్టేసాను, ఇంట్లో పిల్లల కోడి కదా, అది చాలా పిల్లలు లేపిందండి, తెల్ల పిల్లలన్నీ దానియే. అది లేపిన పిల్లలు అక్కడ కూడా పిల్లలు లేపట్లేదు. ఇదైతే ఇప్పుడు మళ్ళీ పిల్లలు లేపిందనమాట. ఒక 8 లేపితే 5 ఉన్నాయి, 3 బాగా అంటే చనిపోయినాయి. ఒకటేమో తప్పిపోయింది, ఒకటి చనిపోయింది, ఒకటేమో ఇంకొక కోడి బోడిసింది. ఆ విధంగా ఉంది. ఈలోపు అయితే చేపల పులుసు అయితే పోసుకుందాం. వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నానండి. గాలి తాగుతుంది కానీ వాళ్ళు అయితే రావట్లేదు. పాపం గాలికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో పిల్లల్ని వేసుకొని. మేము నైట్ వద్దుకు పెందలాడి బయలుదేరమన్నాం. వాళ్ళు అప్పటికి మేము చేసింది 5ంటికి, వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి 6, 6:30, 7 అయిందనమాట. టైం వచ్చేసి 8 అవుతుంది, 8:30 ఆ మధ్యలో అయిందండి టైం వచ్చేసి. వాళ్ళు వచ్చేసరికి 9 అయిద్దేమో, 9:30 అయిద్దేమో. మా ఆయన ఇంతకుముందు కానీ నేను స్టార్ట్ చేసే ముందుగా అయితే వెళ్ళాడు. చూసారు కదా, ఇవి వచ్చేసి తెల్ల చేపలు అనమాట. మీకు వెళ్ళి ఏమంటారో కామెంట్ చేయండి. 2 అయితే తీసుకొచ్చాడు ఫ్రై చేసుకొని తినని. నేను ఫ్రై వద్దులే అని చెప్పి ఇంకంతే ఉంచి శుభ్రం చేస్తుంటే మొదటి ఫోన్ చేస్తే రమ్మని చెప్పగానే చాలాసేపు అడగంగా వస్తామనేసరికి పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్స్ అయినాయి అంట. అందుకని చెప్పేసి రాండి ఉండిపోదురు, మళ్ళీ స్కూల్ ఓపెన్స్ అయితే ఇంక రారు మీరు అని చెప్పేసి రప్పించాం. ఇంకా పాక కూడా వేసేసామండి చాలా ఒకటికి. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, సరేనా చూసేయండి. మరుగుతున్నప్పుడే ధనియా జీరా పౌడర్ కూడా వేసేసాను. ధనియా అంటున్నది మసాలా ముందుగా నూరాను కదా, ఆ మసాలా వేసాను. నేను తుక్కు చూస్తున్నా, పాపం గాలికి ఎట్లా వస్తారో ఏమో అనుకుంటున్నాను నేనైతే. మరి ఇలా వస్తారో చూడాలా. చల్లగానే తగులుతుంది గాలి, కాకపోతే బండి మీద ప్రయాణం చేయటం చాలా ఇబ్బంది అవుతుంది.
వస్తే బాగుండు త్వరగా. ఇంకా చేపల పులుసు అయితే బాగా మరుగుతూ ఉంది. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు పొడి చేసి పెట్టుకున్నానండి నేనైతే. దాంట్లో పనికొచ్చేదాన్ని. దాన్ని అయితే దీంట్లో అయితే వేసాను. బాగా మరుగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. పులుసు అయితే రెడీ అయిపోయినట్టే, చూసారు కదా, అదిగోండి. తెల్ల చేపలతో చేపల పులుసు అనమాట. ఎప్పుడు కొరమీన తీసుకొచ్చేవాడు మా ఆయన, ఈసారి అయితే తెల్ల చేపలు అయితే తీసుకొచ్చేసాడు. వాటితో అయితే చేస్తున్నాను. ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటాయి. గొరకలు అయితే అవి వరకునే ఫ్రై అయిపోతాయండి. అసలు మీకు చాలా సార్లు దాంతో ఫ్రై కూడా చేశాను. ఏంటంటే క్విక్గా, అంటే ఊరకనే ఫ్రై అయిపోతాయి తవా మీద అయితే. చాలా సార్లు చేసుకొని తిన్నాము. నేను ఫ్రై తింటా కదా పులుసు. అలా మాటలోపే మా వదిన వాళ్ళు అయితే వచ్చేసారు. మా వదిన వాళ్ళు అయితే చూసారు కదా. వస్తున్నా. గాలి అయితే బాగా విపరీతంగా తగులుతుంది. ఎట్టయితేనే చివరికి తగ్గిపోయింది అనమాట. మా వదిన వాళ్ళు వచ్చారు. అడుగుదాం ప్రయాణం ఎలా జరిగింది, ఎట్టుందో. ఏడదమ్ము చీర ఏడ కట్టుకున్నట్టుంది, అత్తది కాదు అన్న. గాలి తోలుతాడన్న, కరెంట్ ఉండిద్ది అన్న చెప్పు. అందుకే మిమ్మల్ని పెందలాడు రమ్మని నేను వదినకి 5ంటికే చెప్పా, స్నానం చేయకుండా రాండి అని. అడికి వచ్చి ఏందత్తా వాన పరిందా? దయ్యం కళ్ళాలు పడుతున్నాయి అమ్మ వీడియోలో. వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ చేసి కింద కానాసిరి గౌను ఏది ఫ్లాష్ ఆన్ అయింది కదా ఒకటన్నా గానీ. వాడు అలవాటు అది పోతలే చిన్నగా. బాగుందా శ్రీ? ఎట్టుంది? బాగుందా? ఉప్పు తక్కువ? నిజం చెప్పు. వాడు చూడు, తినండి మీరే తినండి అన్నట్టు చూస్తున్నాడు వాడు. ఏం పెట్టమన్నా? వాటిలో పెద్ద వాటిలో అయితే ఉండాలి చూడు. అసలు చీరట్లు వెళ్తున్నప్పుడే అంత మాత్రమే, చీరట్లు ఇంకేంది ఉంటుంది. నా దాంట్లోనే 30 ఉంది ఛార్జింగ్. వీక్ష అన్నట్టయితే చేప తినేది పచ్చాప పిల్ల. కింద అన్నయ్యి కుక్కలు నాక్కోబోతాయి. కొద్దిగా పప్పు కూడా ఉంది. మేము మర్చిపోయాను, నేను ఇచ్చిన బ్యాగ్ లో పప్పు ఉంది, పకోడీ ఉంది. పకోడీ నాకు ఏది ఇటు దేవా? నేనే వచ్చేది. అసలు ఇటు చూడు అన్న, కళ్ళు చూడు అబ్బే చెల్ల అన్న. ఇటు చూడు వచ్చేగాడు, కళ్ళు చూడు అట్ట పడితే. ఆశ్రీ ఇటు చూడ, అప్పుడు కళ్ళు చూడు. ముళ్ళు ఉంటాయి ఇప్పుడు తినలేవు.